హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే వాటికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్. అంటే ఈ మగవాళ్ళలో చాలామంది ఈ 20 to 25 years ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు పార్న్ వీడియోస్ చూస్తా హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకుంటారు. ఇటువంటి అలవాటు ఉండటం వల్ల వచ్చే సెక్షువల్ సమస్యలు ఏమిటి, దానికి కారణాలు ఏమిటి, అసలు పూర్తిగా మాస్టర్బేషన్ చేసుకోకపోవటం వల్ల జరిగే నష్టం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. చాలామంది 20 to 25 years ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ పార్న్ వీడియోస్ లేదా బిఎఫ్లు చూసి మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల వచ్చే మెయిన్ సెక్షువల్ సమస్యలు ఏమిటి అని అంటే, 1 శీఘ్రస్ఖలనం, 2 ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య. శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు, లేదా అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఈ రెండు సమస్యలు ఈ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వచ్చే ఒక కామన్ సెక్షువల్ సమస్యలు. అయితే ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే, ఎవరైనా సరే ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఆ బిఎఫ్లు లేదా పార్న్ వీడియోస్ చూసి వాళ్ళ బ్రెయిన్ ఆ బిఎఫ్లో ఉన్నంత బ్యూటీనెస్కి అలవాటైపోయి, అంత బ్యూటీనెస్ ఉంటే కానీ వాళ్ళకి సెక్షువల్గా స్టిమ్యులేషన్ రాక అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల పెన్నిస్లో ఉన్న నర్వ్స్ ఆ చేతి యొక్క స్పర్శ అనేది లేకపోతే యాక్టివేట్ అవ్వవు, కాబట్టి దానివల్ల కూడా ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి శీఘ్రస్ఖలనం. ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి అని అంటే, మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల. మాస్టర్బేషన్ అనేది ఎవరు చేసుకున్నా ఎంత తొందరగా సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా హ్యాపీనెస్ ఎంజాయ్ చేద్దామని ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటారు. ఈ ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఈ పెన్నిస్లో ఉన్న నర్వ్స్ మొత్తము ఆ ఎజాక్యులేషన్ అనేది ఆ హై ఫ్రీక్వెన్సీ, ఆ ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోవటానికి ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోయి, మీరు ఫ్యూచర్లో సెక్స్ చేస్తున్నా కూడా సెక్స్లో కూడా నర్వ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోయి ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లం వస్తుంది. సో ఎవరైనా సరే ఈ బిఎఫ్లు చూసి మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అటువంటి వాళ్ళలో ఫ్యూచర్లో ఖచ్చితంగా వచ్చే సెక్షువల్ సమస్యలు ఏమిటి అని అంటే, శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య ఈ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా మాస్టర్బేషన్ చేసుకోకపోవటం వల్ల కూడా చాలామందికి కొన్ని రకాలైన సెక్షువల్ సమస్యలు వస్తాయి. ఎక్కువ రోజులు సెమెన్ అవుట్ అవ్వకుండా ఉండటం వల్ల ఆ సెమెన్ అనేది సెమినల్ వెసికిల్స్ అండ్ టెస్టిస్లోనే ఉండిపోవటం వల్ల ఈ టెస్టిస్లో సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ టెస్టిస్లో సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల దానివల్ల సెమెన్ కౌంట్ తగ్గిపోయిద్ది, అంటే విరికణాల కౌంట్ తగ్గిపోయిద్ది, విరికణాలలో కదలికలు తగ్గిపోతాయి, విరికణాల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. సో మరి పూర్తిగా మాస్టర్బేషన్ ఆపేస్తేనేమో ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటున్నారు, లేదా మాస్టర్బేషన్ చేసుకుంటుంటేనేమో ఫ్యూచర్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. సో ఈ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే, పార్న్ వీడియోస్ చూడకుండా, అంటే బిఎఫ్లు లాంటి బ్లూ ఫిలిమ్స్ లాంటివి చూడకుండా వీక్లీ వారానికి 1 లేదా 2 సార్లు మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు రావు. అండ్ ఈ సెమెన్లో ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ఇన్ఫెక్షన్స్ రావు, కాబట్టి సో సెక్షువల్ సమస్యలు రావు, పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మ్యాక్సిమమ్ వారానికి 1 లేదా 2 సార్లు పార్న్ వీడియోస్ చూడకుండా స్లోగా మాస్టర్బేషన్ చేసుకుంటే డెఫినెట్గా సెక్షువల్గాను ఏ సమస్యలు రావు. అండ్ దాంతోపాటు స్పర్మ్ కౌంట్ కానీ లేకపోతే ఈ కదలికలు కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది, కాబట్టి ఫ్యూచర్లో పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే, సెక్షువల్గా కలుస్తున్నప్పుడు 1 నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే వీర్యం కనుక అవుట్ అయిపోయి సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ ఆపేస్తే దాన్నే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఒకళ్ళకన్నా ఎక్కువ మందితో ప్రొటెక్షన్ ఏమీ లేకుండా సెక్షువల్గా కలిస్తే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్గా వస్తాయి. అయితే ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏ విధంగా వచ్చింది అండ్ దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి అని అంటే, ఎప్పుడైనా సరే ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా ఎక్కువ మందితో కలవటం వల్ల సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ను, చాలామందికి సెక్స్లో ఎక్కువ మందితో కలవటం వల్ల ఈ సెమినల్ వెసికిల్స్ అంటారు, ఈ సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, లేదా ప్రోస్టేట్లో అయినా సరే ఇన్ఫెక్షన్ వస్తుంది, లేకపోతే టెస్టిస్ బీర్జాల్లో అయినా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎక్కువ మందిలో సెక్షువల్గా కలవటం వల్ల టెస్టిస్లో బీర్జాల్లో అయినా ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా ప్రోస్టేట్లో అయినా ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా సెమినల్ వెసికిల్స్లో అయినా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ 3 ప్లేసెస్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ అనేది
సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ను సెమెన్ తొందరగా ఎజాక్యులేట్ అయిపోవటానికి ఆ ఎజాక్యులేటరీ నర్వ్స్ని ట్రిగ్గర్ చేస్తుందన్నమాట. సో ఎజాక్యులేటరీ నర్వ్స్ అనేది ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఫాస్ట్గా ట్రిగ్గర్ అయిపోయటం వల్ల ఏమైంది అనంటే సెక్స్లో సెమెన్ చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయి ఆ దంపతులు సెక్షువల్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అండ్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమిటి అనంటే ఒకవేళ టెస్టిస్లో కానీ ప్రోస్టేట్లో కానీ లేదా సెమినల్ వెసికల్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంది అనంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వీరికణాల కౌంట్ తగ్గిపోయిద్ది, వీరికణాల కదలికలు తగ్గిపోతాయి, వీరికణాలు ఎక్కువ చనిపోయిన వీరికణాలు ఉంటాయి. సో దీనివల్ల ఇటువంటి దంపతుల్లో పిల్లలు పుట్టడానికి కూడా చాలా ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. అండ్ ఈ ఇన్ఫెక్షన్ కనుక సెమెన్లో ఇన్ఫెక్షన్ కనుక ఉండి సెక్షువల్గా కలిసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కనుక మగవాళ్ళ నుంచి ఆ సెమెన్లో ఉన్న ఇన్ఫెక్షన్ కనుక మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి సెక్షువల్గా కనుక కలిసినప్పుడు వస్తే వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఆడవాళ్ళకి స్లోగా అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అంటే ఆ ఇన్ఫెక్షన్ వెజైనా నుంచి అంటే యోని దగ్గర నుంచి గర్భసంచిలోకి స్ప్రెడ్ అయ్యి దాని నుంచి ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటము, అంటే ఓవరీస్ నుంచి ఈ ఎగ్ వచ్చే ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటము, లేదా ఆ యుట్రస్లో గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ రావటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అండ్ దాంతోపాటు ఆడవాళ్ళలో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాగా మారిపోయి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ రావటము, యూరిన్ పోసుకుంటున్నప్పుడు మిగిలిపోతూ ఉండటము, యూరిన్ పోసుకున్న తర్వాత ఎక్కువ మళ్ళీ రిపీటెడ్గా యూరిన్ వెళ్ళాలనిపించటము లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరైనా సరే అన్ప్రొటెక్టెడ్గా ఎక్కువ మందితో సెక్షువల్గా కలిస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లమే, దాన్ని ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. కానీ ఆ ఇన్ఫెక్షన్ కనుక ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికల్స్లో కానీ టెస్టిస్లో కానీ ఎక్కువ రోజులు ఉంటే డెఫినెట్గా అటువంటి వాళ్ళలో వీరికణాల కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. ఇన్ఫెక్షన్ కనుక మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు కనుక స్ప్రెడ్ అయితే ఆడవాళ్ళలో వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గర్భసంచికి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఈ ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఆ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆడవాళ్ళలో. ప్లస్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళలో మాత్రం ఒకసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చింది అని అంటే వాళ్ళ లైఫ్ చాలా మిజరబుల్గా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు మగవాళ్ళలాగా ఎక్కడ పడితే అక్కడ యూరినేషన్ చేయలేరు. అండ్ దాంతోపాటు యూరిన్ పోసుకున్న ప్రతిసారి మిగిలిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, యూరిన్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా యూరిన్ పోసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి ఒక మెయిన్ రీజన్ మగవాళ్ళు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువ మందితో ఆడవాళ్ళతో సెక్షువల్గా కలవటము అండ్ ప్రొటెక్షన్ ఏమీ లేకపోవటము. సో ఎవరైతే ఇటువంటి హ్యాబిట్ ఉందో మీకోసం కాకపోయినా మీ పార్ట్నర్ కోసమైనా సరే మీ అలవాట్లను మార్చుకోవాలి. సో ఎవరైనా సరే సెక్స్లో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఇట్లా ఎక్కువ మందితో సెక్షువల్గా కలిసే అలవాటు ఉంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ సైడ్ నుంచి ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా అది సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మీకు స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మీకు ఉన్న ఈ సెక్స్లో ఈ సెమెన్లో ఇన్ఫెక్షన్ వల్ల మీ వైఫ్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్గా మీ ప్రాబ్లం కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది చెక్ చేసి 100% ట్రీట్మెంట్ చేస్తాను. ఫ్యూచర్లో మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ మీ నుంచి మీ వైఫ్కి కూడా ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.